హరి ఓ హరి ఓ హరి ఓ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానముంటున్నత్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణయుతం సద్గుం తన్నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యో సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన గణపత్యగర్దో బ్రహ్మ వివాహమస్మ్యహం పదార్థరహిత. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు శౌర్యం శ్రీయాజ్ఞవల్కం జనక సుఖం చ శ్రీ సాందీపమిశ్యం కృష్ణం చ అర్జునం వందే గురుమే గురుపాదకాంతం. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమద్యం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపర. లేఖన జరుగుతున్నటువంటి ఈ సత్సంగమునకు చేసిన సద్గురువులకు గురుపుత్రులకు పెద్దలకు అందరికీ ద్వాదశ వందనములు తెలియజేసుకుంటూ, మనకు తోచినట్టుగా మన తెలివి పరిజ్ఞానం మన పరిజ్ఞానం సహకరించినంత మేరకు గురుధ్యాసలో మనం ఉండగోరి ఏదో ఒక రోజుకు కొంత సమయాన్ని తీసుకొని గురువాక్యాలను తలుచుకుందామన్న ఉద్దేశంతో మనం పెట్టుకున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇద్దరందరికీ ద్వాదశ వందనములతో ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాం. నాయన జయ గురుదేవ. ఇప్పుడు ఏంటంటే తదుపరి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? అచల ఆనందం గారు వచ్చారు, లక్ష్మీ వచ్చారు, అయ్య గారు వచ్చారు. నమస్కారం అయ్య గారు. ఇక్కడ రాలేదు. సరే నాయన, ఇప్పుడు వెంకటయ్య గారు. నాయన చేయకూడదు. అయ్య గారు మరి పద్యం పాట చెప్పాడు. సరే, పాటను మనం ఏదో మన కృష్ణారెడ్డి స్వామి వారికి తోచిన రీతిలో మనకు తోచిన రీతిలో ఏదో అనుకున్నాము. మీరు ఆ 12వ పద్యం చెప్పండి. సరేనండి. జయ గురుదేవా. చందం బెరుగక పద్యము లెందుకు చేసెదవటంచు నెందరనినా నే సందేహింపక చేసితి నిందుల తప్పుంటే మీరాలివిదిద్దరనుచు నే చదివితే చెవియొగ్గి వినుచు అందాముగా చిత్త మందిట్లు తలపోసి కందహర్తములను మీ ముందర పెట్టి ఇవి తీరనుచు నే చదివితే చెవియొగ్గి వినుచు. జై గురుదేవా. జయ గురుదేవ నాయన. ఉన్నది ఉన్నట్లు చదివారు. దాన్ని ఆల్రెడీ నేను గ్రూప్ లో కూడా పెట్టాను నాయన. పెట్టిన చందం బెరుగక పద్యములు ఎందుకు చేసేదవటంచు ఎందరనినను నే సందేహింపక చేసితి ఇందులో తప్పుంటే మీరలివి దిద్దేరనుచు నే చదివితే చెవియొగ్గి వినుచు అందాముగా చిత్తమందిట్లు తలపోసి కందార్థములను మీ ముందారబెట్టి ఇవి దిద్దేరనుచు నే చదివితే చెవియొగ్గి వినుచు అని అన్నాడు. అంటే ఇక్కడ గురువుగారు మనకు ఏం చెప్పినట్లు మనకు అర్థమవుతుంది.
చందం బెరుగక పద్యములు ఎందుకు చేసిన వటంచు ఎందరనినను అన్నాడు. ఎందరనినను అంటే ఆల్రెడీ అన్నారు అని అర్థం చేసుకుందామా? ఒకవేళ అంటారేమో అని అన్నాడు అని అర్థం చేసుకుందామా? భవిష్యత్తులో తప్పకుండా అంటారు అందామని అర్థం చేసుకుందామా? అన్ని అంటారు నాయన. అంటారు, అన్నారు. కాదు కాదు, ఈ మూడు కాదు అసలు. చందం బెరుగక పద్యములు ఎందుకు చేసేదవటంచు ఎందరనిన నే సందేహింపక చేసి అన్నాడు. మీరందరు ఇట్లా అంటారేమో కానీ నాకు అట్లాంటి సందేహం ఏమీ లేదు. నాకు సందేహం లేదు నాయన. నాకు మాత్రం మీరు ఒకవేళ మీకు సందేహం ఉంటే మీరు ఇంతవరకే చెప్పేవాళ్ళు. నేను ఈ 12వ పద్యం వరకు వచ్చేవాడిని కాను. మొదట్లోనే ఖండింపజేసేవారు. అట్లాంటి సందేహం నాకైతే లేదు. ఇందులో తప్పు ఉంటే మీరలివి దిద్దేరనొచ్చు. ఒకవేళ తప్పులు ఉండింటే గనుక మీరు దిద్దుతుంటేది దిద్దేరనొచ్చు అన్న మాటకు ఇంతవరకే మీరు దిద్దేవారు. మీకు ఆ దిద్దే ఛాయిస్ ఇవ్వలేదు. అందుకే నే చదివితే చెవియొగ్గి వినొచ్చు. నేను చదివితే చెవియొగ్గి వినండి నాయనా. అందుకే ఇంతకుముందు ఏమన్నాడు? పెద్దలాజ్ఞను పని బూనుక చేసినట్టు పద్యములన్నీ అన్నాడు. అప్పుడే తప్పులు ఏర్పడ దిద్దుండన్ని అని అన్నాడు. అవన్నీ అన్న తర్వాత కూడా ఇప్పుడు సందేహం కాదా ఆయనకు? నాకు ఎలాంటి సందేహం లేకుండానే రాసిన. చందము అన్న మాటకి ఇక్కడ వ్యాకరణము, యతిప్రాసలు, ఇంకా చెప్పాలంటే చందము అంటే ఒక రకంగా వేదం వేదం అని అర్థం కూడా ఉంది. వేదము అంటే మనం ఏదైతే తెలుసుకోగోరబోతున్నామో అది. అయితే ఇక్కడ ఈ రకంగా చందం బెరుగక పద్యములు ఎందుకు చేసేదవటచ్చు ఎందరన్నీ సందేహింపక చేసి ఇందులో తప్పుంటే మీరలివి దిద్దేరనొచ్చు. నే చదివితే చెవియొగ్గి వినొచ్చు. అందాముగా చిత్తమందిట్లు తలపోసి. ఇక్కడ స్పష్టంగా చెప్పిన చూడు, నేను ఎలాంటి సందేహం లేకుండానే అందముగా చిత్తమందిట్లు తలపోసి కందార్థములను మీ ముందర పెట్టిన. మీరు అంటారేమో, ఇక్కడ తప్పుందేమో, నాకు చందం తెలియదేమో, నాకు వ్యాకరణం తెలియదేమో అనే సందేహం మీకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు. నాయన ఇక్కడ ఉన్నది ఏంది? సత్యము ఒకటే నాయన. ఎప్పుడు ఎవరు చెప్పినా సత్యం ఒకటే. అబద్ధాలే అనేక రకాలు. ఇప్పుడు ఒకటేనైనా 2+3 ఎంతనైనా 5. ఇది సత్యం కదా? సత్యం. అవునండి. 2+3 ఎంతనైనా అని నేను మళ్ళా అడిగితే ఒక అబద్ధం చెప్పు నువ్వు. 2 ఎంత అంటే 2 ఎంత అంటే అననికి 5 అననికి రాదు. 2+3 మనం 2+3 అన్నావు 5 కాదు నాయనా. నేను అన్నదే చెప్పు. వాడిని నేను అడిగిన దానికే చెప్పు. నేను 2+3 ఎంత నాయన అంటే 5 అని చెప్పినావు. అది సరైన సమాధానం. తప్పు సమాధానం చెప్పు అంటున్నా. ఒక తప్పు సమాధానం చెప్పు అంటున్నా. నేను ఇప్పుడు అంటున్నా, తప్పు సమాధానం చెప్పు ఒకటి. ఎట్లా చెప్పు నాయన? 2+3 ఎంత? తప్పు చెప్పు. పోయిందే ఉంది. 6 అను, 4 అను. 5 అన్నది సత్యం. సత్యం కాకుండా తప్పు సమాధానం చెప్పు అంటున్నా. 2 చెప్పు. 2 5 2 5 కాదు నాయన. 2+3 తీసుకో.
ఆ, నువ్వు 5. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? 2+3 5 అయింది. నువ్వు అవునాయన. తప్పు సమాధానం చెప్పు అంటే తెలియనోడు 2+3 ఎంత అంటే 6 అని కూడా అంటాడు, 7 అంటాడు. ఇట్లా ఆ, చెప్పంటే నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఆ, అట్లా. అట్లనే ఒక తప్పు సమాధానం చెప్పు అంటున్నా. 2+3 ఎంత అయినా తప్పు సమాధానం చెప్పు ఇప్పుడు. చెప్పు, ఇప్పుడు 2 అది ముందర 3 కొలుతుంది. 2 2 7. 2+3 2+3 అన్నాం కదా, అవే తీసుకురాదు మళ్ళీ కొత్తగా ఆహా, 2 అని అదే ఎందుకంటావు? 2 2 + 3 7. = 7 ఆ, అనేది తప్పు కదా. అవునాయన రైట్. తప్పు. తప్పు ఇది. ఇంకొకటి చెప్పు తప్పు సమాధానం. 2 + 3 6. 6 అది కూడా తప్పే. ఆ, సరే, ఇంకొకటి చెప్పు తప్పు. 2 + 4. మూడే చెప్పు. 2+3 తీసుకో. తీసుకున్న ఆ, దాన్నే తీసుకుందాం. ఆ, 2+3 తప్పు సమాధానం చెప్పు ఇంకోటి. 9. 9 అంటే ఇప్పుడు సత్యమైన సత్యమైన సమాధానం ఏమో ఒకటే ఉంది, 5 అని. అవునాయన. అసత్యమైన సమాధానాలు 3 చెప్పినవు నువ్వు. ఉమ్, 3 కాదు, అట్లా 33,000 కోట్ల సమాధానాలు కూడా చెప్పొచ్చు, అబద్ధాలు. ఉమ్, కానీ సత్యం మాత్రం ఒకటే కదా. ఎవరు చెప్పినా, ఎంతమంది చెప్పినా, ఇక్కడ కృష్ణారెడ్డి గారు చెప్పినా, నేను చెప్పినా, నీవు చెప్పినా, సత్యమయ్య చెప్పినా, పూజారి వెంకటేశం గారు చెప్పినా, ఆ దక్షిణామూర్తి గారి నుంచి చెప్పినా కూడా, ఎంత పరిపూర్ణుడు చెప్పినా కూడా, ఏ దేశంలో పోయి అడిగినా కూడా 2+3 = 5 అనే చెప్తారు. అవునాయన. అబద్ధం చెప్పాలంటే మాత్రం 33 కోట్ల వరకు చెప్పొచ్చు, లక్షల కోట్ల వరకు కూడా చెప్పొచ్చు. ఉమ్, అందుకు ఇక్కడ చందం బెరుగక అన్న మాటను తీసుకొని, చందం బెరుగక పద్యములు నేను ఇచ్చినని చెప్పి పద్యములు ఎందుకు రాసేదవటంచు, ఎందరనినను నే సందేహింపకజేసితి, ఇందులో తప్పుంటే మీరలేవి దిద్దేరనుచు అని అన్నాడు. ఉమ్, అందుకు మనకు ఇక్కడ తప్పు లేదని స్పష్టం చేసిండు ఆయన. మళ్ళీ ఇంకో మాట ఏమంటున్నాడు ఆయన, నేను చదివింది మీరు చెవియొగ్గి కరెక్ట్ గా వింటే గనుక అందముగా చిత్తమంది ఇట్లు తలపోసి, అందముగా అనేది ఏంది? దేన్ని అందము? ఆ చందమైనటువంటి చందాన్ని అందంగా చేసిన. ఉమ్, చందం అంటే ఏంది? వేదం. వేదం అంటే ఏంది? తెలివి. ఆ ఉమ్, తెలివిని నేను అందంగా దిద్ది మీ ముందర పెడుతున్నానైనా, ఆ కందతాలను రాసి మీ ముందర పెట్టినా, ఇవి మీరు దిద్దేరనుచు నీ చదివితే చెవియొగ్గి వినుచు. మీకు దిద్దే ఛాయిస్ లేనే లేదు. నేను చదివితే ఇక వినడము. ఎందుకంటే నేను ఒకవేళ తప్పే రాసినట్టుంటే, నాకు చందమే తెలియకపోతే, నేను ఇప్పటి వరకు ఈ 12 వరకు మీరు రానిచ్చే వాళ్ళు కానే కారు. మొట్టమొదటిలో 1వ దాంట్లో, 2వ దాంట్లో, 3వ దాంట్లో, 4వ దాంట్లో, 5వ దాంట్లో, 6వ దాంట్లో, 7వ దాంట్లో, 8వ దాంట్లో ఎక్కడో చిక్కిపోయేవాడిని నేను. కాబట్టి నాయన నన్ను అనుమానించకండి. ఇక్కడ గురువాక్యం నాయన. ఉమ్, గురువుని ఎప్పుడు అనుమానించకండి. గురువు చెప్పిందే వేదము. ఇక్కడ చందం మాటకు అందుకే వేదం. గురువు చెప్పిందే వేదము. దాన్ని ఆ రకంగానే మీరు నమ్మండి. అది ఎత్తి ప్రాసాలు తీసుకుంటాడు మళ్ళీ. మన కృష్ణారెడ్డి స్వామి వాళ్ళ గురువు గారు కరి బసవరాజుల వారు ఎత్తి ప్రాసాలు కూడా తీసుకున్నాడు. ఎత్తి ప్రాసాలు తీసుకొని, అంటే అవన్నీ నేను తెలియక చేయలేదు నాయన అని చెప్పిండు. స్పష్టంగా చెప్పిండు. ఉమ్, 2వ అక్షరం ప్రాస అయితే ఎత్తి అనేది 10వ అక్షరం అవుతుందని కూడా చెప్పిండు.
అంటే ఇంత స్పష్టంగా వారు చెప్పినారు అంటే వారికి ఆ మాత్రం ఈ వ్యాకరణంలో పట్టు లేకపోతే ఈ పద్యాలు ఈ రూపంగా ఎట్లా వస్తాయి నాన్న, ఎక్కడ దరువు తీసుకునాలి, ఎక్కడ దరువు దించాలి, మాటల రూపంలో ఎక్కడి వరకు తీసుకురావాలి, ఇట్లా ఎట్లా తెలుస్తుంది? కాబట్టి నేను నేను చెప్పిన దాంట్లో నాకు మాత్రం ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇంతకు ముందే ఆ దాంట్లో నా గురుని మనసిచ్చి విను, ఇక నా పాలి గురుని మదిలో నేను ఉంచుకొని పెద్దలాజ్ఞను పని బూనుక చేసి పద్యములన్నీ అన్నాడు. నా పాలి గురుని మదిలో అంటే వారి గురువుని మదిలో పెట్టుకొని గురువు ఆజ్ఞ ప్రకారం నేను చేసిన అని మనకు ఇంతకుముందు 9వ కందాత ధరలుడే చెప్పినాడు. అది పెద్దలాజ్ఞ ప్రకారం చేసిన అని కూడా చెప్పిండు. మనకి ఇంకా సందేహాలు ఎందుకున్నాయన ఇంకా. కాబట్టి ఈ రకంగా మనకు ఈ ఈ కందార్థానికి ఇంతవరకు చెప్తే సరిపోతుంది. ఇంకా ఇంతకు మించి చెప్పడానికి సరే చెప్పవచ్చునేమో కానీ చెప్పాల్సినంత అవసరం లేదు. అయినా కూడా ఇంకేమైనా ఉంటే మన కృష్ణారెడ్డి అయ్య గారు చెప్పవలసిందిగా కోరడమైంది. జయ గురుదేవనాయన పూర్ణానంద స్వామి చెప్పండి. జై గురుదేవానాయన. టెలిగ్రామ్ క్లాస్ లో ఉన్న గురుదేవులకు గురుమాతలకు అందరికీ కూడా ద్వాదశి నమస్కారములు. ప్రకృతి ద్వయదోషరహితం అచల పూర్ణోపదేశికం శ్రీమతి సుగుణాంబ సుజాతాదేవి సమేత శ్రీ సత్యానంద బస్వారాధ్య సద్గురుభ్యో నమో నమః. నమో నమో నాయన. నమో నమః. మనము 11 కందార్థాలు చర్చించుకున్నాం. అందులో మనకు ఈ యొక్క అప్పకవి యాదాంధ్రము లొప్పగు మాగాది కావ్యం మోగి చదివి అనే కందార్థంలో అక్కడ కవుల యొక్క గొప్పతనాన్ని అక్కడ పక్షులతో ఉపమానంతో పోల్చారు. అది మనకు కృష్ణభావదేశులు వారి కవితా నైపుణ్యంలోనే ఆ యొక్క ప్రతిభను మనం అక్కడ నిన్న విచారించుకున్నాము. తరమౌనా నా కృతిని అనే పదంలోనే వారి యొక్క కవితా చాతుర్యం వివరించుకొని ఇప్పుడు ఇక్కడ 12వ కందార్థంలో ద్వాదశి యొక్క విషయమునే ఇక్కడ నిగూఢంగా చెప్తున్నాడు. ఏదైతే పుట్టనే లేదు ఈ పరిపూర్ణంలో అనే విషయమునే ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. వారు ఏది రాసినా అది లౌకికంగా పరమార్థికంగా రెండు వైపులా పదును ఉండే విధంగానే కవులు అంత గొప్ప మహానుభావులు తప్పులు ఉంటే దిద్దేరా అనొచ్చు. అంటే ఇక్కడ అయ్యా ఇంతవరకు ఉన్న తప్పులు దిద్దలేకపోయారు, మా మద్గురు దేవుని మదిలో పెట్టుకొని నేను ఇప్పుడు దిద్దుతున్నా, నాకే సందేహం లేదు అనేదే ఇక్కడ స్పష్టం చేయబోతున్నాడు అయ్యవారు. దాన్నే చూద్దాం. చందం బెరుగగ పద్యములెందుకు చేసెదవటంచు ఎందరనిన నే సందేహించక చేసితి, ఇందుల తప్పుంటే మీరు లివిదిద్దేరనుచు నే చదివితే చెవియగ్గి వినుచు అందముగా చిత్తమందిట్లు తలపోసి కందార్థములను మీ ముందర పెట్టితి, ఇవి దిద్దేరనుచు నే చదివితే చెవియగ్గి వినుచు. ఇక్కడ చందం బెరుగక పద్యములు ఎందుకు చేసేదవటంచు ఎందరనినా, అయ్యా నీకు వేదం యొక్క 4 విషయములను నీకు పూర్తిగా సంపూర్ణంగా అవగాహన చేసుకున్నావా అని ఎందరనినా నే సందేహించక చేసి తిని. ఎందుకంటే వేదముల యొక్క 4 విషయములను నువ్వు సంపూర్ణ అవగాహన చేసుకోలేదయ్యా. నా మద్గురు దేవుని మదిలో పెట్టుకొని నేను చెప్తున్నా. ఎందుకంటే నా మద్గురు దేవుడు నాకు వార్తికము
వేద వైజ్ఞానిక మహాసభలు అంటాం, వేదాంత అతీత సభలు అంటాం. ఎందుకంటే వేదమునకు అతీతమైనది నాకు చెప్పినాడయ్యా, వేదమేంది దానికి అతీతమైనది చెప్పినాడు. కాబట్టి ఆ వేదంలోని మరుగులు లొసుగులను కూడా ఈ కందార్థాల్లో చెబుతున్నాను. ఎరుక యొక్క ద్వంద్వ స్వభావమే నేను చక్కగా వివరిస్తున్నాను, ఇందులో సందేహం లేదు. నా మద్గురుదేవులు నాకు హామీ ఇచ్చినాడు. కాబట్టి ఈ వేదం ఛందస్సు అంటే, చందం అంటే వేదం, అది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఆధారం వేదం. ఇవి ఎంతవరకు చెప్తాయంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, అహం బ్రహ్మస్మి నేను వరకే చెప్తాయ్యా. అవి కూడా ఇప్పుడు మనకు ఆంజనేయ స్వామి ఈరోజే ఒక తత్వం వాడాడు. ఎందుకంటే తనువు మా ఆత్మ బంధం ఉన్న ఓ మనస వాటిని వీధి ఎరుగదు, వీటిని అది ఎరుగదయ్యా అనేది అక్కడ చెబుతూ ఆ రెండు ఉపమానాలు, ఆ యొక్క గూడులో గుడ్డు పెట్టిన ఆ గుడ్డు గాని, ఆ గుడ్డులోంటి పిల్ల బయటకు పోయి ఈ గుడ్డు బొప్పి గాని, ఆ పిల్ల గాని ఈ గూడుకు యొక్క విషయమును ఎరగవు. అట్లాగనే ఇక్కడ ఆ యొక్క స్వాతికార్తిలో వర్షపు చినుకులు అన్నప్పుడు ఆ చినుకులు ముత్త చిప్పలు పడి ఆ యొక్క ముత్యమైనది ఆ చినుకుకు తెలియదు, ఆ చిప్పకు తెలియదు. ఆ విధంగా ఈ యొక్క పరిపూర్ణమైన స్థితిని ఈ వేదమునకు తెలియదు పోవయా. అది మా గురుదేవుడు ఆన ఉంటేనే, ఆయనకు దయగలి అర నిమిషంలోనే ఆయన అనుగ్రహంతో చెప్తున్నాను నేను. కాబట్టి సందేహించకనే చేసింది. ఎందుకంటే నా గురుదేవుడు నాకు చూపించినాడు, నిజదేవుణ్ణి నాకు సాక్షాత్కరింపజేసినాడు. ఇందులో నాకు తిరుగులేదు. ఎందుకంటే ఇంతవరకు సందేహాలు ఎంతవరకు ఉంటాయి? ఇప్పుడు నాకు ఋగ్వేదం ఒక్కడే తెలుసునే, అధర్ణ వేదం తెలియదే, ఆ వేదంలో ఏముందో. నాకు సామవేదం తెలుసునే, ఇంకొక వేదం తెలియదే, యజుర్వేదం తెలియదే. ఇలా నాకు సందేహాలు మీకు ఉండొచ్చేమో. అన్ని 4 వేదాలు మీరు అవలోకన చేసుకోకపోయిండొచ్చు. కానీ నాకు 4 వేదములు అంటే ఏమిటో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇవి 4 విధాలని నాకు తెలుసయ్యా. అవి సుందరములు, అందుకే అందముగా అవి అని అక్కడ ఉపోద్ఘాతం వేశాడు. ఇవి భోగకన్యలు లాంటివి అయ్యా ఈ వేదాలు. వీటిని ఇందులో తప్పుంటే మీరు దిద్దేరనుచు. నా మద్గురు దేవుడు చెప్పిన గురువాక్యం, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని, ఇది మీకు తప్పుంటే దిద్దేరనుచు నేను సందేహించక చెబుతున్నాను. ఎందుకంటే ఇంతవరకు నేననేది ఉందని మీరు భ్రమపడుతున్నారయ్యా. నేననేది లేనే లేదు పోవయా. నా మద్గురు దేవుడు చెప్పినాడు, ఆ వేదమునకు మూలం నేనే 4 విధాలుగా మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే ఓర్వడిలో తిరుగుతూ ఈ జ్ఞాతనే నేనే తిరుగుతున్నాను. నా వల్లనే 4 ఆ యొక్క చక్రంలో పడి కొట్టుకలాడుతున్నాం అనేది నాకు నా మద్గురుదేవుడు ఈ నేనుకు అతీతమైన ఆ యొక్క నిజదేవుణ్ణి చూపించినాడు అనేది ఇక్కడ ఈ పద్యంలో మనకు ఇట్లా నే చదివితే చెవి ఎగ్గి వినుచు. ఎందుకంటే నా మద్గురు దేవుడు చెప్పిన బోధను ఆశాంతం మీకు నేను చెబుతాను, దానిని వినండయ్యా. నా యొక్క గురువాణి ఎప్పుడైతే మీకు శబ్దముగా వెలువడి మీ చెవులోకి వెళ్ళి అది మీ యొక్క జ్ఞాన శిఖరంలో అది బీజము అంకురముగా జ్ఞానపుత్రునిగా ఉదయించినప్పుడు మీకు కూడా అందముగా చిత్తమునందు ఇట్లా తలపోసి, అప్పుడు మీరు ఆ చిత్తమునందు ఇది తలపోస్తారయ్యా. నిజమే, ఇన్నాళ్ళు నేను కూడా ఒక భ్రమలో జీవిస్తున్నాను, ఆ విషయం నాకు తెలియకపోయా. ఈ రోజు నా చిత్తమునందు అందముగా ఏమి తలపోస్తుంది? అద్దు నిజ గురుదేవుడు అంటే నామ రూప క్రియారత లేనివాడు. ఇంతవరకు నామరూప క్రియలే నిజమని వేదం చెప్తుంటే యజ్ఞము, జ్ఞానము, కర్మ ఇవే నేను చేస్తున్నాను, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు ఇవి చేస్తుంటిని అని కందార్థములను మీ ముందర పెట్టింది. ఈ కందార్థం అంటే ఏమిటంటే ఏదైతే ఇంతకు ముందే చెప్పాను నేను. సో మనకు అంతిమ గడియలు ప్రాప్తించినాక మనల్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేస్తున్నప్పుడు ఆ పుర్రె పైలిపోయేంత వరకు ఆ యొక్క శరీరమును ఈ యొక్క ఈ కృష్ణారెడ్డికి ఎవరైతే ఆత్మబంధువులు ఉన్నారో ఆ కృష్ణారెడ్డి ఆడ పుర్రె బయలిపోతానే వారి యొక్క బంధుగణాలు, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క మధురం అంతా ఎక్కడ ఉంది? ఆ కందం అనే ఆ పుర్రెలో ఉన్న ఆ కందమే వీరికి అనుబంధం. ఆ అనుబంధం పోయిందని
వారందరూ వస్తే మిగతాది అక్కడ ఉన్న వారు ఆ శ్మశానంలో ఉన్నవారు దాని దహన కార్యం పూర్తి చేస్తారు. కాబట్టి ఆ కందార్థములను ఆ కందంలోని అర్థమును, ఎందుకంటే అది ఇంతవరకు నామరూపాలనే పట్టుకుంది. అది లేదు. పూర్వమేవ నిరాలంబం, ఆగ్నేయే నిర్గుణం, దక్షిణే నిత్యశుద్ధం, నైరుతో నిరుపద్రవం, పశ్చిమే నిష్కలంకం, వాయువేచ నిరంజనం, ఉత్తరేచ నిరాకాశం, ఈశాన్యే నిర్మలోభవం, ఊర్ధ్వమేవ నిరాకార, అదెచ్చ నిర్వికార, అంతర్బహిష్ట సర్వత్ర అచులోయం అని నా మద్గురు దేవుడు చెప్పినాడే అర్థము మీ ముందర పెడుతున్నా ఈరోజు. నా మద్గురు దేవుడు చెప్పినది అర్థం. ఆ విధంగా ఆ కందము లేదని దాని అర్థమును నా మద్గురు దేవుడు చెప్పినాడయ్యా. మీరు ఇవి దిద్దేరనుచు, ఇంకా మీరు దిద్దారయ్యా ఏమన్నా ఉంటే ఇందులో. నే చదివితే చెవి ఎక్కి వినుచు, మీరు చెవి ఎక్కి విన్న తర్వాత ఆ చందములకు మూలమే లేదని నేను చెప్తున్నా. ఇంకా దిద్దేది ఏమన్నా ఉంటే చెప్పండి అయ్యా అని ఇట్లా చెప్తున్నాడు. మా మద్గురుదేవులు కూడా దీన్ని ఏం చేస్తాడంటే, వారు అయ్యా చందం అంటే లౌకికంగా చెప్తారు మా గురువు గారు, ఆధ్యాత్మికంగా కూడా రెండు కోవల్లో కూడా వివరిస్తారు. ఒకటి లౌకికంగా ఏం చెప్తాడంటే, చందం అంటే వ్యాకరణం. ఒక పద్యం రాయాలంటే దానికి యతి ప్రాస 4 పాదములు ఉండాలా, అది సూర్యగణముల చంద్రగణముల, ఈ లేకపోతే ఈ విధంగా ఇది ఉత్పలమాలన చంతకుమాలన, లేకపోతే భరణావ బొబరావ అంటే ఉత్పలమాలకు వస్తుంది. ఈ విధంగా చంపుకుమాలం అయితే తజగా అనేది మధ్యభములకేం వస్తుంది. ఇట్లా ఈ ఛందస్సు ఒరవడితో నీకు ఛందస్సు తెలుసునా, వ్యాకరణం తెలుసునా, నీవు తెలిసి రాస్తున్నావా లేదా అని నేను సందేహించక చేసి తిని. ఎందుకంటే నాకు ఛందస్సు తెలియకపోయినా మీరన్నా ఈ సందేహమును, నాకైతే ఏ సందేహం లేదు, ఇందులో తప్పులు ఉంటే మీరు దిద్దుతారని నేను చేస్తున్నానయ్యా అని ఆ విధంగా ఈ యొక్క వ్యాకరణ దోషాలను మీరు పూరిస్తారనే ఉద్దేశంతో నేను చేశాను అనుకుంటా. అయితే నిజానికి తప్పులు ఉన్నాయా అంటే లేవు. ఎరుకే తప్పు, ఒప్పే పరిపూర్ణం. కానీ తప్పొప్పులు రెండిటిగా అదే ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నది ఇంతవరకు కూడా. మనం ఆ గూఢార్థాన్ని గ్రహించక చందం అంటే వేదం అనే అర్థము, భగవద్గీతలోనే దానే చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్ అంటాడు. అంటే ఆ యొక్క వేదమే ఆకులే వేదములుగా అని అక్కడ మనకు భగవద్గీతలో చక్కగా కోట్ చేస్తారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ యొక్క వేదార్థం ఏ విధంగా చేసినారంటే, ఇంతవరకు నేను వేరు మేను వేరు అని ఈ యొక్క వేదార్థమును ఇట్లా విభజించి మనకు చాలా సార్లు కూడా అద్వైతం కానీ విశిష్టాద్వైతం కానీ ఇవన్నీ కూడా ఒక బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అనే భావనలోకి తీసుకుపోయి బ్రహ్మను నిలబెట్టి, ఆ బ్రహ్మం ఏ బ్రహ్మం ఉండాలా, అది నువ్వు లేనప్పుడు ఏదైతే ఉన్నదో అది బ్రహ్మం. నువ్వు ఉన్న బ్రహ్మం కాదు, నువ్వు ఉన్నది మాయా శబలిత బ్రహ్మం అవుతావు. నువ్వు ఉన్నప్పుడు ఏదైతే ఉంది, నువ్వు ఉన్నప్పుడు మాయా శబలితం. నువ్వు లేనప్పుడు ఏదైతే ఉన్నదో అది, దాన్ని ఏమన్నారు, దానికే నీవు గుర్తించుకోవడానికి ఒక పేరు పెట్టాను, అదే బ్రహ్మము అని. దాన్నే గీతాచార్యుడు అంటే బ్రహ్మవిద్ బ్రహ్మాని స్థిత అంటాడు. అంటే ఎరుక ఎప్పుడైతే ఈ మాయా శబలిత బ్రహ్మము ఆ యొక్క నిజదేవుని చూసిందో అయిపోయా. ఆ స్థితిలో ఇది అదే కూటస్థం అంటాడు, అది కూటస్థం అయిపోతుంది. ఇంకా దానికి ఇంకా లేదు, ఉలుకు పలుకు లేదు, తన్మాత్ర సమితి లేకుండా కూటస్థం అయిపోతుంది అని అక్కడ చెప్తాడు. ఈ విధంగా నేను మేనులు రెండు ఒకటే అని ఇందులో సందేహించాల్సిన అవసరం లేదు. సందేహింపక చేసి తిని అంటే ఇక్కడ సందేహింపక చేసి తిని అనే పదమునకు మా అయ్యవారు ఏం వివరిస్తారంటే, గుర్తెరిగే శరీరమే సం, ఈ గుర్తెరిగే శరీరమే సం, వృక్ష రూపమే దేహం, బీజం వేరు కాదు వృక్షం వేరు కాదు. అంటే ఈ సమ్ము ఈ యొక్క బీజం, ఈ సమ్ము నుండి వచ్చే ఈ మూలం లేని గుర్తెరిగి శరీరం నుండి వచ్చిన సృష్టి స్థితి లయము తిరోధానం అనుగ్రహం, ఈ వృక్షం అంతా కూడా ఆ సంలోదే. ఆ యొక్క అనుగ్రహం అనే దాంట్లోనే తిరోధానం ఉంది, ఆ తర్వాత లయం ఉంది, ఆ తర్వాత పోషణ ఉంది, స్థితి ఉంది, నీవు కూడా అందులోనే ఉన్నావయ్యా. ఆ సమ్మునుంటే ఇవన్నీ కూడా వస్తున్నాయి, ఇందులో సందేహం లేదు అంటున్నాడు. కాబట్టి ఈ విధంగా సందేహించడమే సందేహం. ఈ గుర్తెరిగి ఈ బీజ రూపమైన
ఆకాశమే సంకాశం అవుతున్నది, అది ఆకాశం శూన్యం అంటున్నాము. సందేహించడమే సత్యమా, సందేహించకపోవడం అసత్యమా అనేది ఈ రెండిటిని నువ్వు నిరూపణ చేసుకున్నప్పుడు ఆ యొక్క శివరామ చేతిలో నీకు తెలుస్తుంది. నేనులు రెండు కూడా డమ్మి, లేని ఎరుక. పరిపూర్ణం ఒకటి, లేని ఎరుక అనేది ఒకటి. పరిపూర్ణం ఎరుకలను ఎరిగి లేని ఎరుకను మాను అనేదే శివరామ చేతుల వారి సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ నేను తప్పుంటే దిద్దేరనుచు అంటున్నాడు. తప్పుంటే మీరు ఇవి దిద్దేరనుచు అంటే ఇక్కడ ఇంతవరకు పప్పులో కాలేసినది మీరేనయ్యా. ఆ కాలును ఆ యొక్క గురువాక్యంగా దానిని మీరు ఎప్పుడైతే మలుచుకుంటారో అదే ద్వాదశి, షోడశి. ఈ షోడశి గురువాక్యమును మూలం లేని గుర్తెరిగేదని ఎప్పుడైతే మలుచుకుంటారో ఆ రహస్యార్థం చెప్పకనే అయ్యవారు ఇక్కడ కుండల బద్ది కోరుకుట్టినట్టు 12వ కందార్థంలో బోధ యొక్క సిద్ధాంత నిరూపణను బద్దలు కొట్టినట్టు ఈ చందం అనేది డూప్ అని ఇక్కడ చెప్పకనే చెబుతూ వారికి ఈ మర్మమును చాటి చెబుతున్నారు కృష్ణబాదేశులు అయ్యేవారయ్య. కాబట్టి మీరు కూడా మీ యొక్క గురువుల దగ్గర చక్కగా దీనిని విచారణ చేసి దీనిలోని పరమార్థం తెలుసుకుంటారని జై గురుదేవనైనా. అయ్యా స్వామి, ఇంకా ఏమైనా దీంట్లో ఏదైనా ఉంటే, ఇంకా నేనేమైనా తెలుసుకునేటివి, ఇంకా మనం ఏమైనా విచారించేటివి అయ్యా. ఇక్కడ కొన్ని విచారించుకోకుండా పక్కకు జరిగిపోయారయ్యా. దాన్ని విచారించేది ఏమైనా ఉంటే చెప్పండి అంటే విచారిద్దాం. అమ్మా పద్మావతి అమ్మా, చక్కగా అర్థమైందమ్మా? అర్థమైంది గురువు గారు, చక్కగా వివరంగా బాగా విపులంగా చెప్పారు. అయితే అదే ఇప్పుడు చందం బెరకక పద్యములు ఎందుకు చేసేదవటంటూ ఎందరనినా నే సందేహింపక అంటే ఆ గురుమూర్తిని ఆయన హృదయ కమలం మీద పెట్టుకొని ఆ గురుమూర్తి చెప్పిన వాక్కు ద్వారా ఈ పద్యములు రాశారని ఇక్కడ దృఢమవుతుందని అర్థమవుతుంది గురువు గారు. చక్కగా అమ్మా ఆ వాక్యం, ఎందుకంటే గురువునే హృదయంలో పెట్టుకున్నాడు కాబట్టి నిజమే అది. దాన్ని మీరు చక్కగా బాగా వివరంగా చెప్పారు గురువు గారు, బాగుందండి, అర్థమైంది. సంతోషం అమ్మా, చాలా చక్కగా పట్టుకున్నారమ్మా, గురువాక్యం చక్కగా పట్టుకున్నారు. పద్మావతమ్మ గారు చెప్పండి గురువు గారు. అదే విషయం మీరు అంటున్నది 9వ కందార్థ ధరువులో క్లియర్ గా చెప్పినాడు చూడు, మనసిచ్చి వినుడి ఇకనుక నా మనవి నా గురుని మదిలో నునుచుకొని పెద్ద లాజ్ఞను పని బూనుక చేసినట్టి పద్యాములన్నీ. అంటే నా గురువుని మదిలో ఉంచుకొని అని చెప్పి వాడు స్పష్టంగా చెప్పిండు. కాబట్టి నాకు ఇలాంటి సందేహం లేదు, ఇంకా లేదండి, నాకు ఎలాంటి సందేహం లేదు ఇంకా. ఎందుకంటే నా గురువాక్యాన్ని నేను పూర్తిగా నమ్మినని ఆయన దృఢపడి ఇక్కడ. అందుకే మీరెవరైనా ఏమైనా అనుకోండి, చందం ఎరుగక రాసిండని అనుకుంటారేమో, కానీ నాకు అనుమానం లేదు. అందుకే నే సందేహింపక రాసినాను అని అన్నాడు. అవునండి, స్పష్టంగా అర్థం చేసుకున్నారమ్మా, మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆ రకంగానే అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాము. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు నాయన ఇంకేమైనా. వెంకటయ్యనైనా ఎట్లా మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఎందుకంటే 9వ కందార్థానికి 12వ కందార్థానికి కూడా కొద్దిగా లింక్ ఉంది. ఎందుకంటే స్పష్టంగా ఉంది, అది ఉండబట్టే ఇక్కడ ఈయన అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. అది ఆడ ప్రూఫ్ ఉంది కాబట్టి ఎవిడెన్స్ ఈడ చెప్పగలుగుతున్నాడు అట్లా. ఇంకా ఏమన్నా మీ మదింపుకు ఏదైనా తోచింటే చెప్పండి, వెంకటేనైనా పంచుకోవాలి. మాకేం తెలియదు. ఓకే, అలా మీకు ఎందుకంటే అమ్మ చూడు పాయింట్ గుర్తుపెట్టాను. మీరు ఇక్కడ గురుదేవులను మదిలో ఉంచుకొని చెప్పినారనేది. ఎందుకంటే అందముగా చిత్తమునందు ఇట్లు తలపోచి
ఎప్పుడు చిత్తమునందు అందంగా ఎంతవరకు నిజ గురుదేవుని తెలిసేంత వరకు చిత్తం అనేది చిత్తశుద్ధి లేని శివ పూజ లేలా, బాండ శుద్ధి లేని పాకమేలా. ఎందుకంటే ఆ చిత్తమునందు శుద్ధి ఎప్పుడైతే అది నిజ గురుదేవుని తెలిసినప్పుడు అందంగా తలపోస్తుంది అప్పుడు చిత్తం. అంతవరకు ఏమవుతుంది, అది మలిన. ఆ యొక్క చిత్తం అనేది ఎప్పుడు చంచల స్వభావమే. ఆ యొక్క సత్తు చిత్తు ఆనందం అనేటివి రెండు అవి సంభావన, అవి ఒక కూడికలో లేకోకుండా అది వేరు ఇది వేరు అన్నట్టు ఈ వేదం ఇంతవరకు వల్లించింది. అయితే ఆ చిత్తు సత్తు రెండు ఒకటే, అవి కలిసే. ఈ కానీ ఈ చిత్తు సత్తులు లేనిదే అందముగా తలబోయగలుగుతుంది తప్ప ఆ సత్తు ఉన్నది ఎన్నటికి కూడా నేననేది అహంకార హేతువే. కాబట్టి అది ఎన్నటికీ వంకరమే, అది వంకరే, ఇందులో సందేహం లేదు. దాన్నే ఈడ వారు కోట్ చేసి ఆ మాట వేశారు కృష్ణబాదేశాయి వారు. రైట్ అయినా అయ్యా సంతోషం, అందరూ ఒప్పుకున్నట్లే అని అనుకుంటున్నాం. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మాట్లాడొచ్చు, లేదంటే మంగళం చెప్పండి. నేను వెంకటరాయనైనా మంగళం చెప్తావా? ఏదైనా ఒకటి చిన్న చెప్పు. చెప్తాను నేను. చెప్పండి. నిర్వికారాయ సకల నిత్యముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. జై నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం. సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షితీతునకు సత్యమంగళం. జై సర్వసాక్షితీతునకు సత్యమంగళం. సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారమాయే ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం. జై ఒత్తిలేని దీపము నీకిత్తు మంగళం. చేష్టలన్నీ ఉడగిపోయే చేసేదేమీ లేకపాయే శేషమ్మ మనసు నీలో చేరే మంగళం. జై శేషమ్మ మనసు నీలో చేరే మంగళం. పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం. జై పరశురామాయ సీతారామ మంగళం. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకాశరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సాధురూపాయ మంగళం. జై గురుదేవ. జై గురుదేవ నాయన. జై గురుదేవ స్వామి. జై గురుదేవ. అందరికి జై గురుదేవ. జై గురుదేవ. టెలిగ్రామ్ క్లాస్ లో ఉన్న వారికి మరొకసారి అందరికీ జై గురుదేవ నాయన. జై గురుదేవ. అందరికి సద్గురు అర్పణమస్తు. జై గురుదేవ నాయన. జై గురుదేవ.